ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, అదే రకంగా ముఖ్యంగా అభివృద్ధి గారికి, ఇక్కడికి వచ్చిన యువకులకు అందరికీ సార్ నేను మాట్లాడుతున్నా. ఇక్కడ జిమ్ కావాలన్నారు, ఈ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ పెట్టిస్తాను ఇమీడియట్లీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక గ్రౌండ్ కూడా అడిగినారా? వాస్తవానికి అయితే ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నన్ను రమ్మని చెప్పినారు. ఒక గంట సేపు ప్రైజులు ఇచ్చి పోదాం అనుకున్నాను నేను కూడా. దాదాపు 5 గంటలైంది. కానీ ఒక సంతోషమైన విషయం ఏమిటంటే ఇంత అందమైన తణుకు నియోజకవర్గాన్ని నాకు చూపించినందుకు నిజంగా చాలా సంతోషంగా. ఇంతమంది ప్రజలు, ఇంత అభిమానం, ఇంతమంది యువకుల్ని కలుసుకునే అవకాశం, నిజంగా ఇదంతా కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రాజకీయ నాయకులకు పదవులు రావడం సులభమైన, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కానీ ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం చాలా కష్టం. అది కూడా ఏ రకంగా అంటే రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే దాదాపుగా 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, ఎంతో ముఖ్యమంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాట్లాడితే ఇబ్బంది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినారు జగన్ సార్ వదిలిన బాణం అనేది చాలా పెద్ద పెద్ద మాట మాట్లాడినారు. కానీ సార్ ఒక గొప్ప విషయం ఏమిరా, జగన్ సార్ అంటే మాకందరికీ ఎందుకు అభిమానం అంటే, నిజం చెప్పాలంటే యువకుల్ని అన్ని పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు, అందరు రాజకీయ నాయకులు వాడుకోవడం వదిలేయడమే. నా పైన కూడా నాకు పడనోళ్ళు, అది మన పార్టీ వాళ్ళైనా బయట పార్టీ వాళ్ళైనా ఎన్నో కంప్లైంట్లు పెట్టారు, ఎన్నో కేసులు పెట్టారు. సార్ సిద్ధార్థ రెడ్డి గారు ఒక్కడు వద్దులేదు సార్ మన పార్టీకి అన్నారు. ఇంతమంది వాడిపైన కంప్లైంట్లు పెట్టారంటే వాడు ఒక్కడే నిజాయితీ ఉన్నాడని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. మా పైన పెట్టిన కేసులు, మమ్మల్ని పెట్టినంత ఇబ్బంది, నా పైన చెప్పిన కంప్లైంట్లు పోయి వేరే నీళ్ళకు చెప్పింటే ఎప్పుడో వదిలేసుకునేవాడు, ఎందుకు లేరో వీళ్ళతో తలనొప్పి. కానీ జగనన్న ఎప్పుడు కూడా మా చేయదల్లన్న చెయ్యి పట్టుకొని నడిపించినాడు. కానీ చెప్పేటప్పుడు ఒక్కటే మాటని చెప్పినాడు, నేను ఎంత ఎంకరేజ్ చేయాలో అంత ఎంకరేజ్ చేస్తా, కానీ నీ వైపు నుండి తప్పు లేకుండా చూసుకోని చెప్పినాడు. మా ప్రాణం మా చివరి శ్వాస వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతాం తప్ప పార్టీకి నష్టం కలిగే పని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయమని చెప్పి ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారు ఇంకా చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే, మాకన్నా జగన్ సార్తో పనిచేసే అవకాశం మాత్రమే దక్కింది. కానీ ఆయనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నేను వస్తేనే ఎమ్మెల్యే గారిని అడిగినా, ఏమన్నా మీరు ఒక్కరే ఉన్నారు, అందరూ వస్తున్నారు, వాళ్ళ కుటుంబాలను పరిచయం చేస్తున్నారు, కానీ మీరు మాత్రం మీ కుటుంబాన్ని పరిచయం చేయడం లేదే అంటే, ఈ నియోజకవర్గంలో ఉండే అన్ని కుటుంబాలు నా కుటుంబాలే అని చెప్పినాడు ఆయన. నిజంగానే ఈ జీవితంలో అన్నిటికంటే కష్టమైన పని ఏమరా అంటే, ఒంటరిగా పోరాడడం అనేది అన్నిటికన్నా కష్టమైన పని. గుంపులతో పోరాడడం ఏం కావాలా? అటువంటిది ఎమ్మెల్యే గారు నిజంగానే వచ్చిన తర్వాత నాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడమంటే మాట్లాడతా,
దిగిపోమంటే దిగిపోతాను తొందరగా పంపిస్తే అంత తొందరగా ఇంటికి పోయి ఒక బిర్యానీ పట్టుకుంటాను నేను ఇంత దూరం వచ్చిందే మీతో మాట్లాడడం కోసం కాబట్టి మాట్లాడేది ఒక 2 నిమిషాలు చెప్తాను వాళ్ళకి మీ కనపడదు సమయం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మీసం తిప్పినా తొడగొట్టినా దానికి ఒక అర్థం ఉంటుంది సమయం లేకుండా అవసరం లేకుండా మీసం కొట్టినా తొడగొట్టినా మీసం తిప్పినా తొడగొట్టినా నేను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరి ఒక ఎప్పుడైనా కూడా ఒంటరిగా పోరాడేవాడే బలవంతుడన్నా ఎందుకు ఆ విషయం నేను చెప్తున్నా అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు ఏకమైనా కూడా జగనన్న ఒక్కడే పోటీ చేశాడు 151 సీట్లు గెలుచుకున్నాడు మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా నిర్మోహమాతంగా అన్ని పార్టీలు కలిసే పోటీ చేస్తాయి కానీ నేను మళ్ళీ మీకు చెప్తున్నా మొన్న 151 సీట్లు వచ్చినాయి ఖచ్చితంగా ఒక్క సీట్ అన్నా ఎక్కువగా వస్తా తప్ప రాదు మనకి